ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి మీ వంతు సపోర్ట్ ఇవ్వండి. గోచార్య రీత్యా వృశ్చిక రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వృశ్చిక రాశి వారు ఈరోజు సాధారణమైన ఫలితాలు పొందుతారు. ఈ రోజున మీరు అన్ని విధాలుగా జాగ్రత్తగా ఉండాలి. రేపు ఉదయం సుమారు 9 గంటల నుండి 8వ స్థానంలో చంద్రుడు సంచారం చేయడం వలన వృశ్చిక రాశి వారికి ఓవర్ కాన్ఫిడెన్స్ బాగా పెరిగిపోతుంది. ఇక్కడే మీరు పప్పులో కాలు వేయకుండా జాగ్రత్తగా ఉండాలి. అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మసులుకోవాలి. బాగా అనుభవం ఉన్నవారి సలహాలను మరియు సూచనలను పాటించుకోవాలి. ఏ పని చేసినా 1-2 సార్లు ఆలోచించుకుని మరీ ముందడుగు వేయాలి. రిస్క్ పనులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వృశ్చిక రాశి వారికి ఈరోజు పనులు పూర్తిగా ఆగిపోవడం కానీ లేదా నత్తనడకన కొనసాగడం కానీ జరుగుతుంది. మీరు కోరుకున్న విధంగా అన్ని పనులు కంప్లీట్ కాకపోవచ్చు. మీరు ఏదైనా పని చెయ్యాలి అనుకుంటే ముందు కీడించి తరువాత మేలించాలి. హెచ్చుతగ్గులను చూసుకుని తరువాతనే లాభనష్టాలను బేరీజు వేసుకోవాలి. అప్పుడే అయినంత వరకు పనులు చక్కగా పూర్తవుతాయి. లేకుంటే నష్టం వాటల్లక తప్పదు. మరిన్ని రాశి ఫలాల గురించి తెలుసుకునే ముందుగా ఈరోజు తప్పనిసరిగా చేయవలసిన పూజా విధానాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రేపు ఉదయం వేళ అంటే 9 గంటల లోపుగానే ఈ పూజను చేయాలి. శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క విగ్రహాన్ని కానీ లేదా పటాన్ని కానీ పూజలో పెట్టుకుని ఎర్రటి పుష్పాలను, పసుపు, కుంకుమలను, చందనాన్ని కొద్దిగా సమర్పించి ఆవ నూనెతోటి దీపాలను వెలిగించండి. తేనె మరియు బెల్లాన్ని నైవేద్యంగా పెట్టడం మర్చిపోవద్దు. పూజ పూర్తయిన తరువాత నైవేద్యంగా పెట్టిన తేనెతో కొంచెం కుంకుమ వేసి దానినే ఇంటిల్లపాది బొట్టుగా ధరించండి. ఇలా చెయ్యడం వలన దారిద్ర బాధలన్నీ దూరమయ్యి సంతోషంగా జీవిస్తారు. అలాగే రేపు సాయంత్రం వేళ ఆ శ్రీకృష్ణ పరమాత్మను భక్తితో ఆరాధించండి. వెన్నను నైవేద్యంగా పెట్టండి. అలాగే ఒక ఫలాన్ని, పుష్పాలను భక్తితో సమర్పించండి. ఇలా చేసిన వారికి మంచి సంతానం ప్రాప్తిస్తుంది. ఈ పూజను గర్భిణీలు కూడా చెయ్యవచ్చు. రేపు ఓం మార్కండాయే నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండండి. ఈ రోజున ఈ మంత్రం జపించడం వలన తీరని కష్టాలు ఉంటే అవి తొలగిపోతాయి. ఆర్థికంగా బాగానే ఉంటుంది. అప్పులను తీర్చుకునే ప్రయత్నాలు అంతగా కలిసి రాకపోవచ్చు. అయితే మీ చుట్టూ ఉన్న సపోర్ట్ అయితే పుష్కలంగా లభిస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మీరు చేయాల్సిందల్లా వారితో నమ్మకంగా నడుచుకోవడమే. వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపార రీత్యా సాధారణంగా ఉంటుంది. సహోద్యోగులు సహకరిస్తారు. ఏదైనా పని చేసే ముందు అంతా నాకే తెలుసు అని కాకుండా ప్రక్కవారి సలహాలను కూడా తీసుకుని పనిచేయండి. అప్పుడు తప్పకుండా పనులు పూర్తవుతాయి. బంధుమిత్రుల వలన ఆనందం కలుగుతుంది. చిన్నపిల్లలతో కాలక్షేపం చేస్తారు. శుభవార్తలను అందుకుంటారు. ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట రంగు గులాబీ రంగు. ప్రతిరోజు మీకు ఇష్టమైన దైవారాధన చేస్తూ ఉండండి. అంతా శుభం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.